IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. టీవీ ఛానల్లో వచ్చిన క్రైమ్ కథను చూసి ఇన్స్పైర్ అయిన ఓ మహిళ చోరీలు చేయడం ప్రారంభించింది. మొదట్లో వర్కౌట్ అయినా అప్పుడప్పుడు కథ అడ్డం తిరిగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయేది. ఒకసారి ఇలాగే అరెస్ట్ అయింది. అయినా ఆమె బుద్ధి మారలేదు. ఈజీ మనీకి అలవాటు పడి మహిళల్ని టార్గెట్ చేస్తూ విజయవాడ, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు ప్రాంతాల్లో నమ్మకంగా ఉంటూ ఒంటరి మహిళలకు మత్తుమందిచ్చి అనంతరం ఒంటిపై బంగారంతో ఉడాయిస్తోంది కిలాడి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన గంట ఎలీషమ్మ ఒంగోలులోని బాలాజీ నగర్లో కొంతకాలంగా నివాసముంటోంది. టీవీ సీరియళ్లు చూస్తూ అందులో వచ్చే సన్నివేశాలకు ప్రభావితమైంది. ఓ సన్నివేశంలో ఒంటరిగా ఉన్న మహిళకు మత్తుమందిచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని అపహరించడాన్ని వంటబట్టించుకుంది. దీంతో ఏకంగా ఆ ప్లాన్ అమల్లోనే పెట్టేసింది. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలకు మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడుతూ ఉండటమే కాకుండా బంగారు ఆభరణాల దుకాణాల్లో బంగారం కొంటున్నట్టు నటించి చోరీలకు పాల్పడుతోంది. ఇదే తరహాలో ఇటీవల టంగుటూరులో జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎలీషమ్మపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఆమె క్రైమ్ చోరీ కేసులో నివ్వెరపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, ఎన్జేపాడు, కందుకూరు సహా పలు ప్రాంతాల్లో ఆమె 11 దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసుల్లో 2 వృద్ధ మహిళలు మత్తుమందు ప్రభావంతో మరణించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కిలేడి ఎలీషమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి 35 లక్షల విలువైన 460 గ్రాముల బంగారాభరణాలు, మత్తుమందు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు, ఇవిడికి ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం, కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 టాబ్లెట్లు వేసేస్తుంది. ఇవిడ వేసి తాగిస్తుంది. వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవ పెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవ పెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది.